ఈరోజు భగవద్గీతలో రెండో అధ్యాయంలో 48వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, అర్జున, యోగస్థః యోగంలో స్థితమై సంగం ఆసక్తిని త్యక్త్వా వీడి సిద్ధ్య సిద్ధ్యోహో ప్రాప్తి అప్రాప్తుల సమః సమభావం కలవాడవై భూత్వా ఉండి కర్మాణి కర్మలను కురు ఆచరించు సమత్వం సమభావం యోగ యోగం ఉచ్యతే చెప్పబడుతుంది. తాత్పర్యం: ధనంజయ, కర్మఫలాలపై ఆసక్తిని పరిత్యజించి సిద్ధి అసిద్ధులలో సమభావాన్ని వహించి యోగస్థుడవై కర్మలను ఆచరించు. సిద్ధి అసిద్ధులలో సమభావాన్ని వహించేదాన్ని యోగం అని అంటారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.